For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ షార్ట్ నోట్స్ పేజ్ నెంబర్ 10. ఇందులో కంటిన్యూ లెసన్ ఉంది. పశు సంవర్ధనం. పశు సంవర్ధనం అనేది శాస్త్రీయమైన పశు గణన ప్రజననం. దీనిలో పోషణ, ప్రజననం, వ్యాధి నియంత్రణ వంటి వివిధ అంశాలు ఉంటాయి. జంతు ఆధారిత వ్యవసాయంలో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపల పెంపకం ఉంటాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ జీవన ప్రమాణాలు పెరిగి పాలు, గుడ్లు, మాంసానికి కూడా గిరాకీ పెరుగుతుంది. అలాగే పశుగణం పట్ల మానవత్వంతో వ్యవహరించవలసినటువంటి అవసరం గురించి పెరుగుతున్న అవగాహన పశువుల పెంపకంలో కొత్త పరిమితులను తీసుకొచ్చింది. కాబట్టి పశుగణాభివృద్ధి కూడా మెరుగుపడాలి. పశువుల పెంపకం 2 ప్రయోజనాల కోసం జరుగుతుంది. పాలు, వ్యవసాయ కూలీలు లేకుండా వ్యవసాయ పనులైనటువంటి దున్నడం, నీరు పెట్టడం మరియు వస్తువుల రవాణా కొరకు భారతీయ పశువులు 2 వేర్వేరు జాతులకు చెందినవి. ఇవి బాస్ ఇండికన్, తర్వాత ఆవులు, గేదెలు, పాలను ఉత్పత్తి చేసే బానుబాలిన గేదెలు అంట. ఇదేదో ప్రింట్ మిస్టేక్ ఉన్నట్టుంది, చూసుకుందాం. తర్వాత పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు, డైరీ జంతువులు అంటారు. వ్యవసాయ పనులకు ఉపయోగించే వాటిని మెట్ట జంతువులు అంటారంట. తర్వాత పాల ఉత్పత్తి కొంతవరకు పాలిచ్చే కాలంపై ఆధారపడి ఉంటుంది. అంటే దూడ పుట్టిన తర్వాత పాల ఉత్పత్తి కాలం అని అర్థం. కనుక పాలిచ్చే కాలాన్ని పెంచడం ద్వారా పాల ఉత్పత్తి పెంచవచ్చు. అన్య దేశ లేదా విదేశీ జాతులు, ఉదాహరణకు జెర్సీ, బ్రౌన్ స్విస్ ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడ్డాయి. అయితే స్థానిక జాతులు, ఉదాహరణకు రెడ్ సింతి, సాహివాల్ వ్యాధులకు అద్భుతమైన నిరోధకతను చూపుతాయి. ఇవి కావలసిన 2 లక్షణాలతో జంతువులను పొందడానికి ఈ రెండింటిని ప్రజననం చేయవచ్చు. ఆవులు, గేదెలను సరిగ్గా శుభ్రపరచడం, వాటికి పరిశుభ్రమైన నివాస ప్రదేశం ఏర్పాటు చేయడం మానవీయ వ్యవసాయానికి, జంతువుల ఆరోగ్యానికి మరియు స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి కూడా అవసరం. మురికి, వదులుగా ఉన్న రోమాలను తొలగించడానికి జంతువులకు క్రమం తప్పకుండా బ్రషింగ్ అవసరం. వర్షం, వేడి, చలి నుంచి వాటిని రక్షించే పైకప్పు, బాగా గాలి వెలుతురు ఇచ్చే షెడ్లలో వాటి ఆశ్రయం కల్పించాలి. పశువుల కొట్టపు నేల పొడిగా ఉండటానికి మరియు శుభ్రపరచడానికి వీలుగా వాలుగా ఉండాలి. తర్వాత పాడి జంతువుల ఆహార అవసరాలు 2 రకాలు. అవేంటంటే నిర్వహణ అవసరం, తర్వాత ఇవి జంతువు ఆరోగ్యమైన జీవితాన్ని గడపడానికి అవసరమైనటువంటి ఆహారం ఇవ్వాలి. తర్వాత పాల ఉత్పత్తికి కావాల్సినటువంటి ఆహారం, ఇది పశువులు పాలు ఇచ్చే కాలంలో పాల ఉత్పత్తిని అందించే ఆహారం, పశుగ్రాహంలో ఉండే పదార్థాలు అన్నమాట. అవేంటివి అంటే రఫీజన్, ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేటివి. తర్వాత గాడిద కలిగి ఉండేటువంటి పదార్థాలు, వీటిలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. సో పశువులకు అన్ని పోషకాలను తగిన నిష్పత్తిలో ఉన్న సమీకృత ఆహార పదార్థాలు అవసరం. అటువంటి పోషక ఆహార పదార్థాలతో పాటు సూక్ష్మ పోషకాలను కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైన దాణా పాడి పశువుల ఆరోగ్యం మరియు పాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
పశువులు అనేక వ్యాధుల బారిన పడతాయి. వ్యాధులు మరణాన్ని కలిగించడమే కాకుండా పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఆరోగ్యవంతమైన జంతువు క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటుంది మరియు సాధారణ శరీరాకృతి కలిగి ఉంటుంది. పశువులోని పరాన్నజీవులు బాహ్య పరాన్నజీవులు మరియు అంతర్గత పరాన్నజీవులు లేదా రెండూ కావచ్చు. ఈ బాహ్య పరాన్నజీవులు చర్మంపై నివసిస్తాయి, ప్రధానంగా చర్మ వ్యాధులను కలుగజేస్తాయి. పురుగులు వంటివి అంతర్గత పరాన్నజీవులు జీర్ణాశయం మరియు ప్రేగులను ప్రభావితం చేస్తాయి. అయితే ఫ్లూక్స్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది మరియు బ్యాక్టీరియా వైరస్ల వల్ల అంటువ్యాధులు కూడా కలుగుతాయి. అనేక ప్రధాన వైరస్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులకు వ్యతిరేకంగా వ్యవసాయ జంతువులకు టీకాలు ఇవ్వబడతాయి. నెక్స్ట్ మనం తీసుకుంటే కోళ్ల పెంపకం. మన రాష్ట్రంలో కోళ్ల పెంపకం ఎక్కువగా ఉంటుంది. గుడ్ల ఉత్పత్తి మరియు కోడి మాంసం కొరకు దేశీయ కోళ్లను పెంచడం కోసం కోళ్ల పెంపకం చేపట్టబడింది. అందువల్ల గుడ్ల కోసం లేయర్లను, మాంసం కోసం బ్రాయిలర్లను ఉత్పత్తి చేయడానికి మెరుగైన పౌల్ట్రీ జాతులు అభివృద్ధి చేయబడ్డాయి. కొత్త రకాలను అభివృద్ధి చేయడానికి ఈ క్రింద కావలసిన లక్షణాల కోసం భారతీయ మరియు విదేశీ జాతుల మధ్య ప్రజనన కార్యక్రమాలపై దృష్టి సారించారు. అయితే ఇప్పుడు భారతీయ ఉండేటివి ఏంటంటే స్వదేశ్ అంటే అనిల్, తర్వాత విదేశీవి ఏంటంటే అన్య దేశంవి లెగ్బోర్న్, ఇవి విదేశీ జాతి అనమాట. ఈ రెండింటికి ప్రజననం చేయడం జరుగుతుందన్నమాట. ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడిపిల్లల్ని ఉత్పత్తి చేయవచ్చు. వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు బ్రాయిలర్ తల్లి, తర్వాత వేసవి అనుకూలన సామర్థ్యం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం. సో వేసవిలో ఎక్కువగా దీనికి వ్యాధులు వస్తాయి కాబట్టి అట్లాంటి ఉష్ణోగ్రతను తట్టుకునే కోళ్ళని పెంచే జాతుల్ని పెంచాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత కనిష్ట నిర్వహణ అవసరాలు, తర్వాత వ్యవసాయ ఉప ఉత్పత్తుల నుంచి తయారు చేయబడిన మరింత పీచుతో కూడిన చౌక ఆహారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు. గుడ్లు పెట్టే పక్షి పరిమాణం తగ్గించాలి. అట్లయితే ఆ పక్షికి ఇవ్వాల్సినటువంటి పోషకాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఆ ఇచ్చిన పోషకాలతోనే గుడ్లు పెట్టే విధంగా తయారు చేస్తారనమాట. సో గుడ్డు మరియు బ్రాయిలర్ ఉత్పత్తి మంచి పెరుగుదల రేటు, మేతను సమర్థవంతంగా తీసుకోవడం కోసం బ్రాయిలర్ కోళ్లకు విటమిన్లు అధికంగా ఉన్న అనుబంధ ఆహారాన్ని అందిస్తారు. కోళ్లలో మరణాల రేటు తగ్గించడానికి, ఈకలు బలంగా ఉండడానికి నాణ్యమైన మాంసం కోసం జాగ్రత్తలు తీసుకుంటారు. మార్కెట్కు మాంసాన్ని పంపిణీ చేయడానికి బ్రాయిలర్లను ఉత్పత్తి చేస్తారు. పౌల్ట్రీ పక్షుల మెరుగైన ఉత్పత్తికి మంచి నిర్వహణ పద్ధతులు ముఖ్యమైనవి. అవి పక్షులకు అనుకూలమైన ఉష్ణోగ్రత, అవి ఉండే ప్రదేశాల పరిశుభ్రత, అలాగే వ్యాధులు, తెగుళ్ల నివారణ, తర్వాత బాయిలర్లను పెంచే ప్రదేశం, పోషణ, పర్యావరణ అవసరాలు గుడ్లు పెట్టే పక్షులకు కొంత భిన్నంగా ఉంటాయన్నమాట. సో బాయిలర్లకు ఇచ్చే రోజువారీ ఆహారం ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వుతో కూడి ఉంటుంది. పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ కే స్థాయిలు ఎక్కువగా ఉంచబడతాయి. తర్వాత ఇక్కడ కూడా వ్యాధులు వస్తాయి. వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్నజీవులు, అలాగే పోషకాహార లోపాల వల్ల కలిగే అనేక వ్యాధులతో పౌల్ట్రీ పక్షులు బాధపడుతుంటాయి. వీటికి సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్యం మరియు నిర్ణీత వ్యవధిలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయటం అవసరం. సరైన టీకాలు వేయటం వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించవచ్చు. వ్యాధి వ్యాప్తి సమయంలో పెంపుడు కోళ్ల నష్టాన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చేపల ఉత్పత్తి. మన ఆహారంలో చేపల వల్ల మాంసకృతులు అంటే ప్రోటీన్లు చౌకగా లభిస్తాయి. చేపల ఉత్పత్తిలో వాజాలు గల నిజమైన చేపలు, అలాగే రొయ్యలు మరియు మొలస్కన్లు వంటి కర్పరహిత జీవులు ఉంటాయి. సో చేపలను పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సహజ వనరుల నుంచి, దీనిని చేపలు పట్టడం అంటారు. మరొక మార్గం చేపల పెంపకం, దీన్ని మత్స్య సంవర్ధనం అంటారు. సముద్రపు నీరు లేదా నదులు, చెరువులు వంటి మంచినీరు చేపలకు నీటి వనరులు. సముద్ర మంచినీటి పర్యావరణ వ్యవస్థలలో చేపలను పట్టుకోవడం, సంవర్ధనం చేయడం ద్వారా చేపల ఉత్పత్తి జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ సముద్ర మత్స్య పరిశ్రమ గురించి చూసుకుంటే, భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరుల్లో 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం మరియు దాని వెనుక లోతైన సముద్రాలు ఉన్నాయి. ప్రసిద్ధ సముద్ర చేప రకాలు పాంప్రెట్, మాకెరల్, ట్యూనా, సార్డినెస్, టోంబేడక్. సముద్ర చేపలను ఫిషింగ్ బోట్ల నుంచి చాలా రకాల చేపలు పట్టే వలను ఉపయోగించి పట్టుకుంటారు. ఉపగ్రహాలు, ఎకో సౌండర్లను ఉపయోగించి బహిరంగ సముద్రంలో చేపల పెద్ద సముదాయంను గుర్తించడం ద్వారా అధిక మొత్తంలో దిగుబడి పెరుగుతుంది. అధిక ఆర్థిక ప్రాముఖ్యత గల కొన్ని సముద్ర చేపలను కూడా సముద్రపు నీటిలో పెంచుతారు. వీటిలో ముల్లెట్లు, కెట్కి మరియు ఫెర్ల్ స్పాట్స్ వంటి వాజ చేపలు, తర్వాత రొయ్యలు, మసల్స్ మరియు ఆల్చిప్పలు, అలాగే సీవీడ్ వంటి కర్పర చేపలు, అలాగే సముద్రపు నాచు ఉన్నాయి.
ముత్యాల కోసం ఆల్చిప్పలు కూడా పెంచుతారు. సముద్రపు చేపల నిల్వలు మరింత క్షీణించడం వల్ల ఎక్కువ చేపల కోసం ఉన్న డిమాండ్ను సముద్ర మత్స్య సంవర్ధనం ద్వారానే తీర్చవచ్చు. తర్వాత ఇక్కడ భూప్రాంత మత్స్య పరిశ్రమ గురించి తీసుకుంటే కాలువలు, కొలనులు, చెరువులు, నదులు, రిజర్వాయర్లు, మంచినీటి వనరులు, ఇవి సముద్రపు నీరు మరియు మంచినీరు కలిసి ఉండేటువంటి ఉప్పు నీటి వనరులు, నదీముఖ ప్రాంతాలు, మడుగులు వంటివి కూడా ముఖ్యమైన చేపల ఆవాసాలు. ఇటువంటి భూప్రాంత నీటి వనరులలో చేపలు పడుతున్నప్పటికీ దిగుబడి ఎక్కువగా ఉండదు. ఈ వనరుల నుంచి చేపల అధిక ఉత్పాదన జల సంవర్ధనం ద్వారా జరుగుతుంది. సో చేపల పెంపకం కొన్నిసార్లు వరి పంట పొలాలతో కలిసి చేపట్టబడుతుంది. కనుక చేపలు వరి పొలంలోని నీటిలో పెరుగుతాయి. మిశ్రమ చేపల పెంపకం ద్వారా ఎక్కువ చేపల పెంపకం చేయవచ్చు. ఇలాంటి పద్ధతుల్లో స్థానిక, విదేశీ చేప జాతులు రెండింటిని ఉపయోగించవచ్చు. ఇలాంటి పద్ధతుల్లో ఒకే చేపల చెరువులో 5 లేదా 6 రకాల చేప జాతులను కలిపి పెంచుతారు. వివిధ రకాల ఆహారపు అలవాట్లు కలిగినటువంటి ఇలాంటి జాతులను ఎన్నుకోవటం వలన వాటి మధ్య ఆహారం కోసం పోటీ ఉండదు. ఫలితంగా చెరువులలో అన్ని ప్రాంతాలలో ఉన్న ఆహారాన్ని ఇవి వినియోగించుకుంటాయి. ఉపరితల ఆహారాన్ని తీసుకునే కట్ల, మధ్య ప్రాంతంలో ఆహారాన్ని తీసుకునే రోహు మరియు చెరువు అడుగు భాగంలోని ఆహారాన్ని సేకరించే మృగాల్, కామన్ కార్ప్ మరియు కలుపు మొక్కలపై ఆధారపడే గ్రాస్ కార్ప్ చేపలు ఈ జాతులన్నింటినీ కలిసి చెరువుల్లో ఆహారాన్ని ఒకదాని తర్వాత ఒకటి పోటీ పడకుండా తింటాయన్నమాట. ఇలా పెంచడం మంచి లాభదాయకం. ఫలితంగా చెరువులో చేపల దిగుబడి బాగా పెరుగుతుంది. మిశ్రమ చేపల పెంపకంలో ఉన్న సమస్య ఏమిటంటే అందులో చేపలన్నీ వర్షాకాలంలోనే గుడ్లు పెడతాయి. వన్య వనరుల నుంచి చేపల విత్తనాలను సేకరించినా అన్య వనరుల నుంచి చేపల విత్తనాలను సేకరించినా కూడా అవి ఇతర జాతి చేపల విత్తనాలతో కలిసి ఉంటాయి. కావున చేపల పెంపకంలో ప్రధాన సమస్య ఏంటంటే మంచి నాణ్యత గల విత్తనాలు అందుబాటులో లేకపోవటమే. ఈ సమస్యను అధిగమించడానికి హార్మోన్ల ప్రేరణను ఉపయోగించి చేపలను పెంచడానికి మార్గాలు ఇప్పుడు కనుగొనబడ్డాయి. దీనివల్ల కావలసిన పరిమాణంలో స్వచ్ఛమైన చేప విత్తనాల సరఫరా జరుగుతుంది. తర్వాత తేనెటీగల పెంపకం. తేనెను విస్తృతంగా వినియోగిస్తున్నందున తేనెటీగల పెంపకం వ్యవసాయ పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకానికి పెట్టుబడి తక్కువ కనుక రైతులు దీనిని అదనపు ఆదాయ వనరుగా చేపట్టారు. తేనెతో పాటు తేనె తుట్టెలోని మైనం కూడా వివిధ రకాల మందుల తయారీకి ఉపయోగపడుతుంది. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి ఏపీఎస్ సిరానా ఇండికా, సాధారణంగా దీనిని ఇండియన్ బీ అంటారు, ఏ డోర్సెటా, రాక్లీ మరియు ఏ ఫ్లోరియా లిటిల్ బీలను ఉపయోగిస్తారు. ఉత్పత్తి చేసే తేనెటీగ ఇటాలియన్ రకానికి చెందిన ఏ మెల్లిఫెరా తేనెను అధికంగా వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఈ జాతిని ఉపయోగిస్తారు. ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది. ఇవి తక్కువగా కుడతాయి. ఇవి ఎక్కువ కాలం వాటి తుట్టెలోనే ఉంటూ అధికంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ ఉంటాయి. వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి తేనె తుట్టెలు లేక తేనె గూడులను ఏర్పాటు చేస్తారు. తేనె యొక్క విలువ లేదా నాణ్యత, దాని రుచి, అందుబాటులో ఉండే పచ్చిక బయళ్ళు, తర్వాత పువ్వుల రకాలు, పువ్వులలోని పుప్పొడి రేణువులు, మకరంద సేకరణపై ఆధారపడి ఉంటాయన్నమాట. ఇంకా తర్వాత మనకి చిన్న టేబుల్ ఉంది. టేబుల్లో చూసుకుంటే గాలి, నీరు, నీళ్ళ ద్వారా సరఫరా చేయబడే పోషకాలు చూసుకుంటే వనరులు: గాలి ద్వారా కార్బన్, ఆక్సిజన్ ఉంటుంది. తర్వాత నీటి ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటుంది. నీళ్ళ ద్వారా స్థూల పోషకాలైనటువంటి నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉంటాయి. తర్వాత సూక్ష్మ పోషకాలు వచ్చేసి ఇనుము, మాంగనీస్, బోరాన్, జింక్, రాగి, మాలిబ్డినం, క్లోరిన్. సో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో ఈ 13 రకాల పోషకాలు నేల ద్వారా వస్తాయన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక టేబుల్ ఉంది, జంతు ఉత్పత్తులు. తర్వాత జంతు ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయంటే పాలు, గుడ్డు, మాంసం, చేప, ఇవన్నీ జంతు ఉత్పత్తులు. ఏ జంతు ఉత్పత్తుల్లో ఎంత శాతం కొవ్వులు, ఎంత శాతం మాంసకృత్తులు, చక్కెరలు, ఖనిజ లవణాలు, నీరు, విటమిన్లు ఏమేమి ఉన్నాయని చూసుకుంటే పాలలో మనకి తీసుకుంటే కొవ్వు పదార్థం 3.60% ఉంటుంది. మాంసకృత్తులు వచ్చేసి 4%, చక్కెరలు వచ్చేసి 4.5%, ఖనిజ లవణాలు 0.70%, తర్వాత నీరు వచ్చేసి 87.20%, విటమిన్లు వచ్చేసి B1, B2, B12, D, E విటమిన్లు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. పాలలో B1, B2, B12, E, D ఉంటాయన్నమాట. గుడ్డులో B12, D ఉంటుంది. తర్వాత మాంసంలో B1, B12 ఉంటుంది. తర్వాత చేపలో నియాసిన్, D, A. ఈ రకంగా ఉందన్నమాట టేబుల్. సో ఏది తీసుకున్నా మనకి మాంసమైనా, చేపైనా, గుడ్డైనా, పాలైనా మొత్తానికి అన్నింటిలో కూడా నీటి శాతం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని మనకు అర్థమవుతుంది అనమాట. అతి తక్కువ మోతాదులో అంటే చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ అనేటివి గుడ్డులో చాలా తక్కువ, మాంసంలో తక్కువ, చేపలో కూడా తక్కువ ఉంటాయంట.
ఇది వ్యవసాయానికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము 11 పేజ్ నెంబర్లో అడవుల గురించి నేర్చుకుంటాం. అడవులు ఇంకా తర్వాత మిగిలి ఉన్నటువంటి లెసన్స్ ఏమున్నాయంటే అడవులు, జంతువుల యొక్క సస్యరక్షణ, తర్వాత కాలుష్యము, తర్వాత ఇంకా సూక్ష్మజీవుల్లో ప్రమాదకరమైనవి, ఉపయోగకరమైనవి, ఇంకా కణము, కణ భాగాలు, కణజాలాలు, ఇవి మిగిలి ఉన్నటువంటి లెసన్స్.